అనాథు నుండి వస్తున్న అన్నదమ్ముల కలహాలతో రెండుగా విడిపోయి అడ్డుగోడ కట్టుకున్న ఒకే కుటుంబం కథ ఇది. ఎదురెదురుగా ఉన్న ఈ రెండిళ్లు ఒకదానికొకటి చొక్కెదురు. తండ్రుల శత్రుత్వం తనయుల వారసత్వం అయింది. మహాభారతం నుండి మన భారతం వరకు, కురుక్షేత్రం నుండి రామజన్మభూమి వరకు ఈ చరిత్ర ఇంకా సాగుతూనే ఉంది. ఇది దాయాదుల మాత్సర్యమా, స్వార్థపరుల ఆంతర్యమా? గోడలు పగలగొట్టి ఏకం కావాలనుకునే జర్మనీ ఒకవైపు, కులాలు మతాలు భాషల వైషమ్యాలతో గోడలు కట్టుకోవాలనుకునేవారు మరోవైపు. ఆ తరం నుండి ఈ తరానికి వారసి కట్టాలని, వారసులను కలపాలని సంధి రాయబారాలు జరిపే పెద్దల కళ ఏనాటికైనా ఫలిస్తుందా? ఎన్ని ఉగాదులు వచ్చినా ఈ కుటుంబాల మధ్య కురుక్షేత్రం మాత్రం చల్లారడం లేదు. ఈ అడ్డుగోడ ఎప్పుడు తొలగుతుందో, నా మనసు ఎప్పుడు శాంతిస్తుందో. అమ్మగారు, ఏ ఇంటికి ముందు వెళ్దామండి? రాతయ్య, ఏమిటి చాలా బరువులు తెస్తున్నట్టున్నావు? అవును, ఈ వయసులో బరువంతా భగవంతుడి మీద వేసి ఈదుకొస్తున్నాను. పండగ పూట కదా, ఇంట్లో చేసిన తీసుకొచ్చాను. మీకెందుకు కష్టం? మేం చేసుకోలేమా ఏమిటి? ఆహాహా, మీరు చేసుకోలేరని కాదు బాబు, నాకున్నదే 2 ఆడపిల్లలు. పండగ పూట వాళ్ళకి నా చేతులతో చేసి పెడితేనే నాకు తృప్తి. అన్నయ్య, ఎస్టేట్ లో కాంట్రాక్ట్లు ఎదురు చూస్తుంటా. బాబు, నాగరాజుకు పెళ్లి చేసేయకూడదు? మీ పని చూసుకోండి, నువ్వురా. రామ్మా కోడలి పిల్ల, ఇదిగో నీకు చీర తీసుకో. నీ పెళ్లికి ఈ చీరే కట్టుకోవాలి. నీకు మంచి మొగుడు రావాలని దేవుడికి దండం పెట్టని రోజు లేదు. ఇప్పుడు నేను పెళ్లికి తొందరపడుతున్నానా? నీ వయసు తొందరపడుతుందమ్మా. అమ్మా, ఎంత పొట్టు పొడిచావేనా తల్లి, మొగుడిని తలుచు పొడిచినట్టుంది. రామ్మా, శాంతి రాలేదా? పండగ పూట నీ చెల్లెలు ఇంట్లో కనిపిస్తుందా? నీకోసం సున్నుండలు తెచ్చాను. అవును పార్వతి, నేను వచ్చినప్పుడల్లా మునక్కాయ కూర చేస్తూ ఉంటావు. కూర మార్చమ్మా, లేకపోతే నీ ఒళ్ళు తట్టుకోలేదే తల్లి. నువ్వు ఊరుకోమా. అరే, క్యారేజీ ఏది? ఈ ఇంటి చిన్నాంజనేయులు ఉన్నాడుగా, నీ మనోడు ఎత్తుపోయినట్టున్నాడు. అమ్మ దొంగ, ఇక్కలు దాచావా? నాది ఇచ్చేయి. రూపాయి ఇస్తే ఇస్తా. రూపాయి కావాలా? అలేలేలేలేలే. ఒరే, నువ్వు పెద్దయ్యాక తప్పకుండా పోలీసు ఉద్యోగమే చేస్తావురా. నేను చిన్న ఇంటికి వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. ఏంటొదినా ఇవన్నీ? నువ్వు ఇంటి ఆడపడుచువి, నీకు మేము ఇవ్వాల్సింది పోయి ప్రతిసారి నువ్వే తీసుకొస్తున్నావు. మా అన్నయ్య నిన్ను కట్టుకున్నాకే ఇది నీ ఇల్లు, కానీ నేను పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనేగా. రేపు నా చిన్న కూతుర్ని ఇవ్వాల్సింది కూడా ఈ ఇంట్లోనేగా. వియ్యపురాలా? అది సరే గాని వదినా, ఆ ఇంట్లో అందరూ బాగున్నారా? ఎదురు బొదురుగానే ఉంటూ ఎవరు ఎలా ఉన్నారో అని అడిగి తెలుసుకునేలా అయిపోయింది ఈ ఇళ్ల మధ్య పరిస్థితి. నా మనసు అడుగు ఎప్పుడూ తడబడదు, కానీ ఈ ఇళ్ల మధ్య ఆ అడ్డుగోడ దగ్గరకు వచ్చేసరికి ఎటు వెళ్లాలో తెలియక నా అడుగులు వణికిపోతాయి. పిల్లనిచ్చిన ఇల్లు కదా, తల్లి మనసు ముందు అటే అడిగేయకి తప్పటం లేదు. అడుగులు ఎటు పడితే ఏం వదినా, అందరం ఒకటేగా. ఈ మనసు ఆ పెద్దలుడికే ఉంటే ఈ రెండిళ్ళు ఎప్పుడో ఒకటైపోయేవి. ఈ గొడవలని మర్చిపోయాని మాట అంటే చాలు అరిచి విరుచు పడిపోతాడు. వారు విడిచిపడేది ఏమన్నాడు చెప్పు, ఏమన్నాడు? ఆగరా ఆగరా. అమ్మా, ఏమనలేదురా నాయనా, ఏమనలేదు. ఒరే, నువ్వు లోపల ఉన్నావు అనుకోలేదురా బాబు. ఏమన్నాడు చెప్పు. ఏ చెప్తే కొట్టుకు చద్దామనా? పెద్దల కక్షలు ఈ ఇళ్ల మధ్య రాక్షసులు అంటే అడ్డు కూడా కట్టాయి. పిల్లల కక్షలు మనసులు దూరం చేస్తున్నాయి. ఆ ఇంట్లో ఉద్రేకపడినా, ఈ ఇంట్లో తొందరపడినా మీ 2 కుటుంబాలు
నాకు 2 కళ్ళురా. ఇదిగో అత్తమ్మ, నువ్వు చెప్పావు కాబట్టి నీ మొహం చూసి వదులుతున్నాను. వీడికి అన్ని మా చిన్ననయ్య పోలికలే వచ్చాయి. తొందరపాటు తప్ప మరొకటి తెలీదు. అవును కాని వదినా, నా ముద్దుల మేనల్లుడు ఎప్పుడు వస్తున్నాడు? పరీక్షలు అయిపోయాట, ఈ రోజే బయలుదేరుతున్నానని ఉత్తరం రాశాడు. డియర్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళుగా కలుసున్నాం, ఇప్పుడు విడిపోతున్నాం. వెల్, ఇట్స్ అవర్ ఫేర్వెల్. కమాన్, లెట్స్ ఎంజాయ్. మోటార్లున్నాయి, కొళాయిలున్నాయి, ఇంకా మీరు మా తోట బావిలోనే నీళ్లు తోడతారేంటి? మీ తోటలో బాయి రాసుకెళ్ళ బాయమ్మా, మీ నీటి సెలవు ఏ నీటికి రాదు. అవును, ఏరమ్మ బాయి ఎంత పెద్దదైనా చేతికందే నీళ్లున్నా కప్పలు పెడదా. వెంకట నరసింహ పెరట్నూతులో బయట చాది ఏ నీదు. అబ్బా, మీ నూతులు కూడా ఆపండి. మీ అందరికి నేనే నీళ్లు తోడు పెడతాను. మీ బిందెలు శుక్రవారం పూట సేద కన్నెపిల్ల చేయితే కట్టుకున్నాడు పక్కదాటెత్తాడని సిల్క పురాణంలో చెప్పుంది. ఇప్పుడు ఎలా? నీ చేతుల మీదుగా నీళ్లు తోడి మా అందరి బిందెలు నింపితే కాని నీ దోషం పోదు. చేదో లేదు, తోడు లేదు. ఇప్పుడు ఎలా తోడేది? ఏముంది, నీ బట్టలు ఇప్పి దానికోటి ముడేసి తోడు చేసి తోడితే సరే. పట్టుకోండి, అంతా మనమే కదా. ఎందుకు? త్వరగా తోడండి, మరి అంత మెల్లగానా? త్వరగా తోడండి, ఎవరన్నా వచ్చేస్తారు. నిండాలిగా, త్వరగా. నా ధైర్య పేలిన చప్పుడు కంటే యువతిలో పెద్ద చప్పుడైందే. ఆడవాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంటే ఏదో గొడవే. ఆడది ఆత్మహత్య. నా బట్టలు ఆగు, ఆగు, ఎవరిది? నిన్నే ఆగమంటుంటే ఆగు. నువ్వా మరదలు పిల్ల? అవును నేనే. పర్లేదే, నీ బట్టలు సరిపోయాయి. సరిపోతాయి సరిపోతాయి. ఒక కుతుకుతుకేనంటే ఉన్న పని ఊడిపోతాయి. ఊళ్ళోకి రాగానే మంచి మేళ పెట్టావే. నేనేం పెట్టలేదు, మేడ పెట్టి వాయించింది వాళ్ళు, ఆడింది మన ఇద్దరం. నా బట్టలు నాకు ఇవ్వు, లేకపోతే నన్ను ఇప్పుకోమంటావా? నా బట్టలకి నీ బట్టలు నీకు ఇస్తాను. ఇచ్చావు, తిరుగు. తిరిగావు. నీ తోటలో పళ్ళు బాగానే పడి. త్వరగా, తొందరగా. ఏది, ఎక్కడిది? రాజా కాలేజ్ చదువు అయిపోయి వచ్చాడు. రాజా అంటే రాజాయే. ఇక మాధవరావు కాలు కింద నేల ఎదిరినట్టే. 100 మంది కౌరవులు కలిపి మాధవరావు అయితే 5 పాండవులు కలిపి రాజా. ఇక ఈ ఎస్టేట్ లో పలుకుబడి మాధవరావు చేతిలో ఉంటుందా, రాజా చేతిలోకి వచ్చేస్తుందా? అది ఈ నారదుడి దగ్గర ఏవి మాట్లాడకండి. ఇక్కడ తుమ్ము అక్కడ, అక్కడ తుమ్ము ఇక్కడ తుమ్మి, ఇద్దరు చేత మనం తన్నిస్తాడు. ఏవయా, నువ్వు పాలేరు పెళ్ళాన్ని ఇంట్లోనే ఉంచేసుకున్నావట? చచా, అసలు నీకు ముక్కులో ముక్కుపడం బదులు ఎండ్రిని పోసేస్తే ఈ ఊరికే గొడవలు ఇపోద్ది. రండ్రా, వెళ్ళిపడే, గాలితో మాట్లాడుకుంటాను. రాజా ఈ ఊరు వచ్చేసాడు కాబట్టి ఆలోచించాల్సిన విషయమే. అత్తయ్య, అత్తయ్య. అరే రాజా, ఎప్పుడొచ్చా ఊరు నుంచి? నేను నిన్నే వచ్చానే. ఏ, నీ కూతురు నీకు చెప్పలేదా? మేమేమన్నా కబుర్లు మోసే కాకులవా? కాదు, గెంతులేసే జింకవి. అత్తయ్య, ఇది నిన్న. ఏంటా కలపడిపోవడం? నీకు బుద్ధిమలైతే వచ్చాయి గాని వాటికి ఎరుగుడు ఎక్కడుంటుందో తెలుసా? తెలుసు, నీకంటే నాకు బాగా తెలుసు. అయితే పైనుంచి కింద దాకా మనిషికి ఎక్కడుంటే మంచిది? ఏంటది? మచ్చ. నీకా నాకా?
ఇద్దరికి ఎక్కడంటే అదృష్టం చెప్పు. నుదురు మీద, కాదు ముక్కు మీద, కాదు, పెదం మీద, కొంచెం కిందకి, మెడ మీద, ఇంకొంచెం కిందకి, పాదాల మీద. ఒకేసారి అంత కిందకి దిగిపోవాలా బావా? మన కంటికి కనపడని చోట పుట్టుమచ్చి ఉంటే అదృష్టం. చూసుకుంటే అన్ని కనపడతాయిగా. ఎవరి వీపు వాళ్ళకి కనపడదుగా. నా వీపు మీద ఉందో లేదో చూసి పెట్టవా? చూసి పెట్టు బావా. ఏం బాబు అప్పుడే అల్లరి మొదలు పెట్టిందా? ఏ కట్టుకునేదాన్ని నా మాత్రం చేయకూడదా? కట్టుకున్నాక చెయ్యి. కట్టేస్తే నా బరువు తీరిపోతుంది. ఏంటత్తయ్య మళ్ళీ పళ్ళెందుకు? పొద్దున ఇంటికి పంపావు కదా. ఇవి మాధవరావు అన్న ఇంటికి రాజా. ఓహో. శాంతి నువ్వు బావతో అందాక వెళ్ళి ఈ పళ్ళు అక్కకి ఇచ్చిరా. అలాగే. వద్దు ప్లీజ్, ఇది నాతో వద్దత్తయ్య, నేనే ఇచ్చొస్తాను. ఆ ఇంటికి నువ్వు? అవును, ఇలా ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గరే మనసులు మారి మనుషులు ఒకటవుతారు. ఎంతకాలం అని ఇలా దూరంగా ఉంటాం? కక్షలు మర్చిపోయి కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం. ఏం పర్వాలేదులే, నేను ఇచ్చొస్తానుగా. అత్తయ్య పంపింది. విసిరి పారేసిన ఈ పళ్లను నీ డబ్బుతో ఇంతకంటే ఎక్కువే కొనుక్కోవచ్చు. కానీ తన్నిన ఆత్మీయతను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు. పంపింది మా అమ్మేగా, అలా తన్ని పారేయాలా? పంపింది మీ అమ్మే కావచ్చు, కానీ పట్టుకొచ్చిన వాడు నాకు విరోధి. అదేదైనా నాకు విషయమే. అదే జైలు, ఏ మార్పు లేదు. అదే ఇరుకు, అవే చెట్లు, అదే కంపు. అవును, నా రూమ్ క్లీన్ చేయించమని చేయించారా? లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నీ చేత చేయిస్తాలే. అది సరే, నా రూమ్ ఏసీ చేయించమని చేయించారా? అసలే సమ్మర్. ఏసీ బయట చేయించావు, లోపల డీసీ. అయితే ఓకే. రాన్నారా? ఏంట్రో స్వాగతం పలుకుతున్నావు? ఇదేమన్నా పెళ్లి పందిరా? అది కాదు గురు, మొదటిసారి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలుసుకున్నాం. మన రాజమండ్రి, ఇప్పుడు ప్రమోషన్ మీద సికింద్రాబాద్. అంతేలేరా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ మీద బదిలీ వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటారు. అలాగే మనం కూడా జైలు నుంచి జైలుకు ప్రమోషన్ అయ్యి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం. ఈసారి ఏం చేసారా? ఏం లేదురా, ఒకడో 25,000 ఇచ్చి బ్యాంక్ లో కట్టమన్నాడు. కట్టాను, మనం దోసేశారు. ఎంత అన్యాయం! బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కడితే తోస్తారా? కట్టింది ఆడ అకౌంట్ లో కాదురా, మన అకౌంట్ లో. ఇంతకీ నువ్వేం ఊదే? పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నాను. ఏంటని మీ రూల్స్? ఏంటి మీ ప్రభుత్వం? ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా? ఇదే న్యాయం? ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాన్ని కాదు, పక్కింటోడు పెళ్ళాన్ని. రేపు చేసరా 7 ఏళ్ళు. ఏటా మాటలు? ఏమయ్యా 20 రోజులకే లోపలికి వచ్చేయాలా? బయట ఉంటే నీకేం ఊసిపోదా? బయట ఏముందండి బాబు, అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకు వెళ్తే తెలుస్తుందండి. సరే సరే తీసుకెళ్ళు. అలాగే సార్. ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు సరే పాడు. బాబు. ఇదిగో నీ పాటని చాలా కాలం అండి, ఓ పాట ఇసిరే. చూడు పిన్నమ్మ వాడు పిల్లాడు, పైన పైన పడతానంటాడు. బిందెతోటి నీళ్ళకెడితే, బిందెతోటి నీళ్ళకెడితే సందు కాసి చచ్చినోడు. సారీ సార్, సందు కాసి సైగ సతాడు. నేను ఇక పాడలేను బాబు. వద్దులే, నా హెల్త్ కూడా బాగులేదు. అసలు ఈ మధ్యన ప్రాక్టీస్ కూడా తప్పిందండి. అయినా బాగానే పాడుతున్నావు, మద్రాసులు ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తున్నానండి. ఆ. నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఆ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్నట్టు వార్త అందింది. బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది. మన సూపరింట్ గారికి నేను బాగా తెలుసంట. నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇప్పిస్తాను. ఆ లెటర్ అనుకో బాలసుబ్రహ్మణ్యం కట్టాడు. ఆ పని చెయ్యండి, నా బాణీకి బాలు బలి.
బాబు నాకు గొర్రె చచ్చిపోయింది. చచ్చింది అయితే మా యజమాని నన్ను డబ్బు కొట్టుకోమంటాడు బాబు. కట్టు. మీ కారు కింద పడిన దానికి మీరే కదని కట్టాలి. నార్మల్ అయినా నా కారు కిందే పడిందని చెప్పడానికి ఎవరు సాక్ష్యం? నేనే సాక్ష్యం. చూడు, ఇది నా విషయం, నీకనవసరం. నేను మాధవరావు మనిషిని, గుర్తుంచుకో. నువ్వు మాధవరావు మనిషిపోయినంత మాత్రాన పశువులా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు. ముందు అతనికి డబ్బు ఇవ్వు. ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను. రేయ్, ఇచ్చి పంపండి రా. ఒరేయ్, ఇవ్వాల్సింది నేను, తీసుకోవాల్సింది వాడు. మధ్యలో మీకెందుకురా? నిజం నీ చేతే మీ మాధవరావు ఎస్టేట్ పంచాయతీలోనే ఒప్పిస్తాను. మన మనిషి మీద పంచాయతీ పెడతారా? అట్నే పంచాయతీ మంది, తీర్పు చెప్పేది మనం. ఎలాగైనా రాజాగాడిని కవ్వించి గొడవకి లాగి వాడి సంగతి తేల్చాలి. పద. తీర్పు చెప్పడానికి వెళ్లే వాళ్ళకి ఈ హడావుడి దేని కుదినా? తీర్పు చెప్పడానికి కాదమ్మా, రాజా మీద పగ తీర్చుకోవడానికి వెళ్తున్నారు. నరసింహం, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? భయం లేకుండా చెప్పు. అసలు నీ మీద దౌర్జన్యం ఎందుకు జరిగింది? నేనేం చెప్పాలండి కొత్తగా? నాకేం తెలియదు. అబద్ధం. వీడి బండి కింద పడి గొర్రె చచ్చిపోవడం నేను చూశాను. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఖర్చు లేని ప్రమాణాలు మేము చేస్తాం. 1,00,000. బాగా కొట్టారు దెబ్బ. నేను చెప్పింది నిజమన్నయ్యా. ఎవ్వడరా నీకు అన్నయ్య? పంచాయతీలో న్యాయానికే గాని వరుసలతో సంబంధం లేదు. జరిగింది నమ్మకపోతే ఎలా? నమ్మటం నమ్మకపోవటం పంచాయతీ పెద్దగా నా ఇష్టం. నీ ఇష్టం కదా అని అన్యాయం చేయకూడదు. ఏంట్రా పెద్ద అన్యాయం? అసలు నీకు సంబంధం ఏమిటి? కళ్ళారా చూశాను కాబట్టి. చూసింది నమ్మంటావేంట్రా? ఏముందా రాంటున్నా? అయ్యా, పంచాయతీ తీర్పు కోసం ఇలా మీరు కొట్లాడుకోవడం గౌరవంగా లేదు. జరిగింది తెలిస్తే బాగుంటుంది. తేల్చేదేముంది? నేను ఈ ఊళ్ళో పరుగుగల మనిషిని. నన్ను నవ్వుల పాలు చేయడం కోసమే నన్ను ఇలా పంచాయతీకి లాగారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ గొర్రెగొడవే నాకు తెలీదు. మరేం తెలియకపోతే గొర్రెను గుద్దేసి దాన్ని బండిలో వేసుకుని ఎందుకు వెళ్ళిపోయావు? నేనెక్కడ తీసుకెళ్లాను? తీసుకెళ్ళావు. అసలు నేను జీప్ దిగితేగా గుద్దేసి వెళ్ళిపోయాను. బావా, మొత్తానికి పంచాయతీలో అదరగొట్టేశావు. అసలు ఇక్కడి నుంచి నువ్వే తీర్పు చెప్పొచ్చు కదా. మా మధ్య ఎన్ని గొడవలున్నా ఆ పెద్దరికం గౌరవం పెద్దన్నయ్యకి. పెద్దన్నయ్య వాళ్ళ దొంగ తీర్పులు. నిన్ను నేను కట్టుకుని నిన్ను పంచాయతీ పెద్దగా కూర్చోబెట్టి నేనే చెప్తాను తీర్పు. వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం గాని ఈలోగా నేను ఒకటి కొడతాను, నువ్వు కొడతావా? నువ్వే కొడతావు, నేనేం కొట్టాలి? ఇప్పుడు నేను కొట్టినట్టుగా నువ్వు కొట్టు. కొట్టకపోతే? ఇప్పుడు నువ్వు కన్ను కొట్టకపోతే అందరి ముందు నాకు నచ్చిన చోట
చటుక్కున ముద్దెట్టేస్తా. ఏయ్, అదంతా మన దగ్గర కుదరదు. కొడతావా కొట్టవా? ఆహా. ఏమిటి శాంతమ్మ బావగారితో గొడవ? చూడు సోములు, ఇంతకన్నా మాట ఏంటో లేదు. శాంతమ్మ చాలా మంచిది బాబు, ఏం చెప్పినా మంచిగే చెబుతుంది. అది చెయ్యండి. ఒకవేళ తమకు వీలు కాకపోతే చెప్పండి, ఆ పని నేను చేసి పెడతాను. ఆదిత్య, ఎస్ సార్. సందీప్, ప్రెజెంట్ సార్. సూర్యకిరణ్, ఎస్ సార్. శ్రీకాంత్, ఎస్ సార్. అపూర్వ. ప్రెజెంట్ సార్. వెళ్ళు. చూడండి పిల్లలు, మీరందరూ బాగా చదువుకోవాలి. అప్పుడే మీ స్కూల్ కి గౌరవం, మీ మాస్టర్ కి గౌరవం. అర్థమైందా? ఒరే సుమతక్క రోజు క్లాస్ రూమ్ దాకా వచ్చి ఇదే మాట చెబుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకో? మాస్టర్ కి సుమతక్కకి లవ్వురా లవ్వు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీ ఇద్దరికి విడుదల. అదట్రా, ఇంకెప్పుడు జైలుకు రాకండి. మీరు ఎప్పుడు చెప్పేదే మేము ఎప్పుడు చేశాం గనక. సార్, తమకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాగా తెలుసట. ఆ. నేను ఒక బీభత్సమైన గాయకుడని తమకు తెలుసు. తమరు ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తే. ఏ అక్కడ కూడా కన్నం వేయడానిక? సంవత్సరం పాటు జైలుకు రాకుండా ఉంటే రాజిస్తాను. ఇది తీసుకుని సంతకం పెట్టండి. ఇదిగో గోవిందం, ఈ లెటర్ వెంటనే పోస్ట్ చేయి. బ్రతికుండగా అంతే బాగుంటుంది. ఎవరి సార్? మా దూర బంధువు రామ్మూర్తిని 50 లక్షల ఆస్తిపరుడు. వారసులు ఎవరూ లేరు. ఉన్న ఒక్క మగ మనవడు 30 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఇంతవరకు చూసి ఈనాపోతున్నాడు. లక్షలాస్తి దేవాలయం పాలు కాబోతుంది. ఏదో చివరిసారి చిన్న పరామర్శ రాశాను, అందితే బాగుంటుంది. అలాగే సార్. ఈ రిక్షాలు కొట్టేసి ఎంతకాలం లాగుదాంరా? ఏం పర్లేదురా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మీట్ అవుతాను ఛాన్స్ అడుగుతారు. అప్పుడు నువ్వేనా సెక్రటరీ? అది కాదురా, నువ్వే ఒక రికార్డింగ్ థియేటర్ కట్టావనుకో, ఆ బాలుయే నీ థియేటర్కి వస్తాడు. ఆయనకు నువ్వు ఛాన్స్ ఇవ్వచ్చు, నువ్వే నీ థియేటర్ లో పాడుకోవచ్చు. వీడికి డబ్బులు, నాకు రికార్డింగ్ థియేటర్. అది కాదురా, జైలరు సావు బతుకుల మధ్య ఉన్న ముసలి రామూర్తి గురించి చెప్పలేదు? అవును. ఆ మూగ మనవాడు నువ్వే అనుకో. కాదు, 30 ఏళ్ల క్రితం పోయినాడు, ఏం గుర్తుంటాడు? నువ్వు మూగవాడిగా నటిస్తే చాలు. బాలు, రికార్డింగ్ థియేటర్, ఛాన్స్, ఫ్యాన్స్, డబ్బు. బాగానే ఉంది. మరి ముసలాటి అడ్రస్ ఎలారా? ఇదిగో సెంట్రీ దగ్గర కొట్టేశాను, అడ్రస్ పట్టేశాను. బాబా 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 బాబా. మనవడు రాడు గినవడు రాడు, ఏ గంటల్లో ఉన్నాడు. ఆస్తి రామాలయానికి రాంచిస్తే ఏంటంటే రామాలయం, ఆయనకి శివుడు అంటే ప్రాణం. ఆస్తిని శివుడికి రాస్తేనే ఆ ప్రాణం పూర్తిగా పోతుంది. వాడు గాడిదలో వస్తున్నాడు. ఆ గదిలో మోగోడా ఎక్కడున్నావురా? ఆయన మూగ మనవడు. ఏమండోయ్, మీ మూగ మనవడు వచ్చాడు, మీ మనవడు వచ్చాడు. బాబా బాబా మోగోడా, బా మోగబాబు వచ్చావా? బాబా 30 ఏళ్ళ నుంచి ఏమైపోయావురా? బాబా. జీవిత ఖైదీ కూడా 14 ఏళ్ళకే కదరా విడుదల. బా ఏంటి ఖైదీ విడుదల అంటాడు? ముసలాడు కనిపెట్టేశాడా? ఎప్పుడైతే ఏమిలండి, వచ్చాడుగా, కంగారు పడుతున్నాడు. మనసారా కౌగిలించుకుని వదిలిపెట్టకండి, పట్టుకోండి. ఏమిటి బాబు, ఏమిటంటాడు? ఇందాక ఈయన అన్న మాటల్లో పట్టుకోండి, విడిచిపెట్టకండి, ఈయనకి ఇష్టం ఉండవండి. బా తాతయ్య గారిని కదా పట్టుకోమంది, పోలీసులు కాదు కదా. బాబా మళ్ళీ పెద్ద అంటాడు. మా వాడికి పోలీసులు జైలు అంటే కూడా గెట్టవండి. బాబా బా 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 బాబు, నా జబ్బు విషయం నీకు ఎలా తెలిసింది? బా బా బా. ఏమిటంటాడు? జైల్లో బాబా బా. కల్లోకి వచ్చిందట. అదే బాబు రక్త సంబంధం. నేను దుప్పటి కప్పుకోకుండా పడుకున్నప్పుడు నా ఆత్మ లేచెళ్ళి నా మనవడి కల్లో చెప్పిందన్నమాట. ఆత్మాని బొంద. ముందు నువ్వు బకెట్ ఇప్పుడు తన్నేస్తారా ముసలోడా? బాబా ఏమిటి ఆలోచిస్తున్నావు బాబు? బాబా బాబా. నీకు తొందరగా నయం కావాలని భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాడు. ఇంకేం నయం, డాక్టర్ డేట్ కూడా పెట్టేశాడు. బాబా బాబా. ఆ? ఎన్నాళ్ళకి డేట్ ఎట్టారని అడుగుతున్నాడు. 10 రోజులు. బా బాబా బాబా. ఏమిటా ఆనందం? తను చచ్చినా మిమ్మల్ని చావనివ్వను అంటున్నాడు. బా ఏమిటంటున్నాడు?
తాతకి వారసుని మనవాడిని నేనున్నాను కదా, వీళ్ళంతా ఎందుకు ఎళ్ళమను అంటున్నాడండి. బా బా వెళ్ళండి బాబు, కబురు వచ్చాక వద్దురు గాని. బా పద, పద, పద. బా 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 ఏమిటి బాబు? స్థిరాస్తులు కాక బ్యాంకులో ఎంత డబ్బు ఉంది అని అడుగుతున్నాడు. 20కి పైనే ఉంటుంది. అబ్బే అబ్బే ఏమిటి? బ్యాంకులో దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బు ఇంటికి తెస్తే తనే నొక్కేస్తానంటున్నాడు. కాళ్ళు కాళ్ళు కాళ్ళు. తాతగారు, ఇక నుంచి మీ మనవడు మీ సకల సేవలు తనే చేస్తాడు. మా మాధవరావన్నయ్య మనసు మార్చుకోవడం లేదు. ఎప్పుడు మారుతాడో ఏమిటో. మారడానికి మనిషి అయితేగా డ్రా ఎందుకు మారుతుంది? రాజా అన్నయ్య అయినా మంచి మనసు మార్చుకోకుండా ఉంటే చాలు. అంత సులభంగా మారళ్లే నీ రాజా అన్నయ్య. ఆ బాగుంది ఈ లంగా, ఎక్కడ కొన్నా? బాగుందా? నాలంగా మీ రాజా అన్నయ్య చేత కొనిపించా. నీకు కావాలంటే చెప్పు, కొనిపిస్తా. నాకొద్దమ్మా. ఎందుకు? అడుగు మీ రాజా అన్నయ్య. చిన్నొడ్డి పొడ్డి చేస్తాను, పట్టుకో. పద. ఏయ్, ఎక్కడికి? బట్టల షాప్ కి. ఏ నీ పెళ్లికి బట్టలు కొనాలా? కాదు, ఆ. మన కార్యానికి నీకు పట్టు పంచుకుందామని. ఆ? నా కదలే, మీ చెల్లెలు ఇలాంటి లంగా అడిగింది, కొనిద్దామని. పద. ఆ, దానికి నువ్వెందుకు? అలాంటిది నేను కొని పంపిస్తా. ఆ లంగా ఇవ్వు అయితే సరే. ప్లీజ్. ఇక్కడ కాదు, ఇంటికెళ్ళి ఇప్పి పంపు. హాయ్ బేబీ. ఏమ్మా శాంతమ్మా, రాజాబాబుని త్వరగా పెళ్లి చేసుకుని సంవత్సరం తిరగకుండా బిడ్డను కానివ్వండి. రాజాబాబుకి పిల్లలంటే చాలా ఇష్టం. ఏం బావా, ఆ, పెళ్ళయ్యాక పిల్లల కండానికి సంవత్సరం కావాలా? 10 నెలలు చాలదు. నువ్వు 5 నెలలకే కంటావు. సంవత్సరానికి 3 కాన్పులు, ఆ? కాన్పుకు 3. ఆ? ప్లీజ్ ఇంతకంటే అడక్కు. బాబు గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఇది తీసుకెళ్ళి మీ నాన్న చూడకుండా నేను ఇచ్చానని చెప్పి సుమత తెగివ్వు. అలాగే. ఆ. బాబు ఇది ఎక్కడుంది? అత్తయ్య, రాజా బాబాయ్ నీకు ఇమ్మన్నాడు. ఏమిటది? సుమతి, వాడు నీకు ఇది ఎందుకు పంపించాడు? లేదు, నేనే అడిగాను అత్తమ్మని, కొని పంపించింది. పార్వతి, మొన్న పళ్ళు పంపినప్పుడే చెప్పాను, మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. తను చేరుకున్నప్పుడు తనే ఇవ్వచ్చుగా, అడ్డమైన వాళ్ళతో పంపటం ఏమిటి? అదేమిటండి, పెద్దదని ఆలోచించకుండా బుద్ధి లేదంటారేమిటి? అమ్మా పార్వతి, ఈ 2 నెక్లెస్ సెట్ లో నీకేది నచ్చిందో తీసుకోమ్మా. అత్తయ్య, ఇవ్వదలుచుకుందేదో ఇలా నువ్వే తీసుకొచ్చి ఇవ్వచ్చుగా. ఆ రాజాగారితో పంపటం నన్ను వ్యధం చేయటానికా? నేను పంపానా? లేదు బాబు. పంపలేదా? వెళ్ళు, వెళ్ళి అది వాడు మొహాన్ని కొట్టి అడగాల్సింది వాడు మొహాన్ని అడిగేస్తా. వెళ్ళు. ఏమమ్మా సుమతి, ఏం జరిగింది? నాకు లంగా గుడ్డ కొనివ్వమని నిన్ను ఎప్పుడైనా అడిగానా? మన ఇళ్ల మధ్య గొడవలు తెలుసు కూడా ఇంకా కక్షలు రెచ్చగొట్టడానికి అయితే నేనేం అనాథను కాను. నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్లకు నచ్చింది కొనిపెట్టడానికి నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. ఇంకెప్పుడు పంపించకు. ఆడపిల్లలు ఉసిరి పడితే మీరు బాగుపడరా? ఏంట్రా మాకు చేపలు పెడతావు? కక్షలతో కొట్టుకునే వాళ్ళు కొంతమంది, కలిసిపోవాలని కొట్టుకునే వాళ్ళు కొంతమంది. నేను బ్రతికుండగా ఈ 2 ఇళ్ళు కలవ్వా, ఈ 2 ఇళ్ళు కలవ్వా.
ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొట్టేసి ఉంటాడు. దీంతో కలిపి 4. అవును, మొత్తం ఆస్తులన్నీ రాశావా? ఇదిగో ఈ ఇంటితో 4 ఇళ్ళు, ఓ కొబ్బరి తోట, 50 ఎకరాల పొలం, 60 దున్నపోతులు, 20 గేదెలు, మీ మామ సమాధి, నువ్వు. ఛీ, ఆఖరిగా నాకు ఇది అలవాటు అయిపోయాడు. ఆస్తి ఊరికి వస్తానుకున్నాటి. అవును, ఈ ఆస్తులను అమ్మడానికి బ్రోకర్ నేను చూసా. అదంతా తర్వాత, ముందు మన వాటాయంతో చెప్పు. మొత్తం సెటిల్ అయ్యాక ఎంతో కొంత పడేస్తారా? అదేం కుదరదు. ఇక్కడున్న ఇల్లు గిల్లు నువ్వు తీసుకో, బ్యాంకులో ఉన్న నగా నట్టం నాకు ఇచ్చే, వెళ్ళిపోతాను. అంటే చేతి కింద క్యాష్ అంతా నీకు, ఇలా పాడుపడి పడున్న కొంపలన్నీ నాక. అంటే ఎప్పుడు నేను బెబ్బెబే అంటే ఇక్కడే పడి ఉంటారా? ఒరేయ్, అసలు నీకు వాటర్ లేదు గెట్టలేదు బా. అయితే నీ బేబే నాటకం ఊరంతా చెప్పేస్తాను. బ్లాక్ బెల్ చేస్తావరా? బ్లాక్ నా కొడ. ఎవర్రా ఈ కడగాడు? ఏమండి మీది ఊరేనా? అవునండి. బేబే పాపం మగవాడా? అవునండి. ఏమన్నా సందాలు ఎత్తే ఇచ్చుకోండి, పాపం అనాథ. బేబే బేబే ఏమంటున్నాడు? ఇచ్చేదేదో బ్లాక్ లో ఏమంటున్నాడు. బేబో ఆ, రాజారావు గారి ఇల్లు ఎక్కడండి? ఇంతకీ మీరెవరు? బేబే నేను రాజారావు గారి ఇంటికి వచ్చాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి, అక్కడికి వస్తే ఇస్తాను. ఇలా తిన్నగా వెళ్ళి పక్కకి తిరిగితే గోడవతల తెల్ల బిల్డింగ్. థ్యాంక్స్. సాయంకాలం తన్నాడు. రాజారావు ఇంటికి అమ్మాయా? మీ అమ్మాయిని రాజాకి ఇవ్వబోతున్నారు. రాజా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. నాకు అనుమానం వచ్చింది. నా అనుమానం మీ చెవులు వేద్దామని వచ్చాను. చనర్మి, ఇలాంటి తప్పుడు తుమ్ములు నా ముందు తుమ్మావంటే మళ్ళీ తుమ్మడానికి ముక్కుండదు, జాగ్రత్త. తుమ్మాల్సిన తుమ్మాను, వినకపోతే నాకే. ఏంటి శాంతి, ఈవేళప్పుడు వచ్చావు? ఎవరో చుట్టం వచ్చిందని తెలిస్తే చూసి పోదామని వచ్చాను. చుట్టం కంటే ఎక్కువ రాధాని నా క్లాస్మేట్, మంచి హుషారైన ఫ్రెండ్లే. ఆహా, నా పేరు శాంతి, మా బావకు మరదల్ని. చెప్పు చెప్పు చెప్పు. అవునవును, ముద్దల మధ్యల మరదలు, వసపెట్టలా బాగుద్ది మరదలు. మేమిద్దరు పెళ్లి చేసుకోబోతున్నాం. చెప్పాడా? లేదే. సిగ్గుపడి చెప్పుండడు, నేను చెప్తున్నానుగా. నీకు పెళ్ళయిందా? లేదు. లేదు. నీకు బావ వరుస ఎవరు లేరా? లేరు. ఏ లేరు? తల్లి, రాధని కాస్త రెస్ట్ తీసుకొని మెదడు తినేకు. రాధా, గుడ్ నైట్. రాజా, అదేమిటి చాలా కాలం తర్వాత కలిసాం, అప్పుడే గుడ్ నైట్ ఏమిటి? ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. ఇదిగో, నువ్వు ఎక్కడ పడుకుంటావు? ఆ గదిలో. మా ఇంటికి రావచ్చుగా, వేప చెట్టు గాలి ఎంత చల్లగా ఉంటుందో. నాకు ఇక్కడ బాగానే ఉంది. నాకు ఇక్కడ బాగానే ఉంది. ఇదిగో, నేను ఇక్కడ పడుకోనా? ఆడ సాయం ఉంటుంది. శాంతి, అమ్మనొక్కదాన్ని వదిలేసి ఇక్కడ పడుకుంటానంటావేమిటి? వెళ్ళమ్మా, ఇంటికెళ్ళు. చెప్తే విందు, వెళ్ళు. రాధా, నేను ఈ గదిలో పడుకుంటాను. నీకేదైనా అవసరమైతే పిలువు. అలాగే. ఇదిగో, జాగ్రత్తగా పడుకో. తుప్పటి బాగా కప్పుకుని పడుకో. గొరక మాత్రం పెట్టక. నా తండ్రి. ఫోటో బాగా తీయబోయో, జుట్టంతా నల్లగా పడాలి. పొద్దునకి ఇచ్చేయి. రెడీ? ఈ నగలన్నీ మన ఇంటి నగలే. ఈ నగలే కాదు, నా ఆస్తిపాస్తులన్నీ నీకే. నాకు తలకొరుగు మాత్రం పెట్టు బాబు. ఏమిటంటాడు? తలకొరుగు ఎప్పుడు పెట్టాలని అడుగుతున్నాడు. ఈ చిలక ఎప్పుడు ఎగిరిపోతే అప్పుడు. అది మీ మానవుడు మీకు తలకొరుగు పెట్టేంత వరకు నేను దాస్తానులేండి తాతగారు. వద్దు బాబు, మీరు చిన్నపిల్లలు, నా దగ్గరే జాగ్రత్తగా ఉండనివ్వండి. ఇదిగో చూడండి, నేను మాత్రం మీరు నిచ్చెన ఎక్కేశారేమో అనుకున్నాను. ఏదో రికవర్ అయ్యారు. కానీ నేను చెప్తున్నాను, మీరు మాత్రం స్వీట్ తినకూడదు, దాని వాసన కూడా చూడకూడదు. ఆ తర్వాత నా పూచి లేదు. ఆగండి, ఆయన స్వీట్ తిన్నాడే అనుకోండి, ఏమవుద్ది? ఏముంది, 10 సంవత్సరాల్లో పోయేవాడు 10 గంటల్లో నిచ్చెన ఎక్కుతాడు. ఏమిటంటాడు? మీరెంటనే వెళ్ళకపోతే నిచ్చెనెక్కిస్తానంటున్నాడు. ఒరే, మనం సిక్కిపోతున్నాం గాని ఆడు సావడం లేదురా. మాట్లాడా? అవునా? ఓ పని చేద్దాం, ఆడి చేత 10 కిలోలు జాంగ్రీ తినిపిస్తే. అమ్మో,
ఇప్పుడు దాకా మనం చేసిన దానికి 420 చీటింగ్ కేసే. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి 302 ఊరే. ఊరి కాదు, నా జాంగ్రీ దెబ్బతాడు. ఆగు. రాత్రి గదికి తాళం వేసింది నువ్వేనా? అవును, నేనే వేశాను. ఇదిగో, ఎందుకు వేసావని అడుగుతున్నాను, చెప్పు. ముందు జాగ్రత్త కోసం వేశాను. అర్ధరాత్రి నిద్ర మత్తులో జరగకూడదు ఏమైనా జరుగుతా? తాళాలు వేస్తే జరిగే వాగుతాయా? అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? రాజాని చూడాలని. ఎందుకు? నాకు నచ్చిన మనిషి కనుక. అంత నచ్చిపోవడానికి మా బావ నీకేం వరుస అవుతాడు? అన్నయ్య. పిచ్చిదానా, రాజా ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటాడు. అలా ఊరికే నిన్ను నేర్పించాం అంతే. మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. మీ పెళ్లి పెద్దని నేనే. వస్తాను. గాకు గొడవైపోతుంది. మొహం మీద అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. రాజాకు నీకు కాలేజీలోనే ఏదో సంబంధం ఉందని, తప్పు జరిగి నువ్వు నెల తప్పావని, ఆ విషయం అడగటానికే రాజా దగ్గరకు నువ్వు వచ్చావని, మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది కదమ్మా? పర్వాలేదే, మీరు నాకంటే కథలు బాగా అలగలరు. నేనొచ్చింది 4 రోజులైనా మీ గురించి అంతా తెలుసుకున్నాను. రాజా లాంటి మంచివాడు పుట్టిన ఆ వంశంలో మీలాంటి వాళ్ళు ఎలా పుట్టారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజా లాంటి మంచివాడిని మాటలంటే మీకు పుట్టగతలుండవు. మీ కక్షల కోసం స్నేహాల మధ్య నీచమైన సంబంధం అంటగడతారా? పొడుపు గతిగా వచ్చి పద్ధతిలో మాట్లాడుతున్నావు. రే ఉండరా, కష్టాల్లో ఉన్న దాంతో అలా మాట్లాడకూడదు. చూడమ్మా, రాజా నీకు అన్యాయం చేస్తే ఏ నూతులోనూ పడకు. వాడు వదిలేస్తే నేను చూసుకుంటాలే. రారా. ఊరుకోమ్మా, ఊరుకో.
వినరు. ఇంతవరకు నోట్తోనే పోట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు చేతులతో కలపడేంత వరకు వచ్చారు. ఇది ఎక్కడికి వెళ్తుందో ఏమో. ఎవరికి ఏం జరగలేదు కదా? ఏం పర్లేదమ్మా, ఎవరికి దెబ్బలు తగలేదు. అమ్మయ్యా, ఉండు, చిన్న ఇంటికి వెళ్ళొస్తాను. వదినా, అన్నయ్యల మధ్య ఈ గొడవలు ఇంకెప్పటికీ తీరవా? రాజా, రాజా, ఒరే ఒరే, ఏమిట్రా ఇది? వదినా, వదినా, ఎవరికేం జరగలేదు కదా? ఏం జరగలేదు వదినా, నువ్వు గాబరా పడుకో. అయితే రాజా ఎక్కడ? అత్తయ్య, రాజా, రాజా, నువ్వేం కంగారు పడకత్తయ్య. వాళ్ళెంత గమనించినా నా చేతులతో ఎవరిని ఏం చేయనని నీకు మాటిస్తున్నాను. కొంచెం మంచినీళ్ళు వదినా. బాబు, ఏం పర్వాలేదు అత్తయ్య. ఎందుకు ఇలా జరిగింది? చాలా ఆశ్చర్యంగా ఉంది. షుగర్ పెరిగిపోయిందా? ఒరే చెప్తే అన్నావా? ఎంత తాత మీద ప్రేమ అయితే మాత్రం 10 కిలోల జాంగ్రీ పెట్టేస్తారా? మరో 10 గంటల్లో నిచ్చినెక్కేస్తారా? 100 సంవత్సరాల దాకా ఎక్కడు. విషానికి విషమే మెరుగడని నేను పెట్టిన జాంగ్రీ దెబ్బకి ఆయన షుగర్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన పులి. మేక, పంది, కోడి, చేప, పీత, పిట్ట. ఆగు ఆగు. అంటే నేను 100 సంవత్సరాలు బెబెబే బెబెబే అంటూ ఉండాలా? అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావురా? డాక్టర్ చేస్తారంటే పెట్టాను, బతుకుతాడని అనుకున్నానా? ఆడు మట్టుకాడు వదిలేస్తే తెచ్చేవాడు కదా. అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావురా? అయితే ఓ పని చేద్దాం, ఇక్కడి నుంచి పారిపోదాం. పారిపోతాం. కూర్చోపెట్టి అందంగా ఫోటో తీయించావు కదా, అది పేపర్లో వేసి పట్టుకోరు. అది కూడా లేకుండా చేసావు కదరా. అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావు? ఎలా ఉండాల్సినోండి ఇలా అయిపోయాను. చూడండి పిల్లలు, మీరంతా బాగా చదువుకోవాలి. అప్పుడే ఇది రోజు చెప్పేదే కదా, మరి మాస్టారే లేట్ గా వస్తే? మాస్టారు స్కూల్ ఆలస్యంగా రావచ్చునా? సారీ మేడం, మీ గురించి ఒక చిన్న కలగన్నాను, అందుకే నిద్ర లేవడానికి ఆలస్యమైంది. ఆ కలలే మిగిలేటట్టున్నాయి. మన పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదు. మీ రాజాన్నయ్య చెప్తే సాయం చేయడా? రాజా అన్నయ్య తోడబుట్టే అదృష్టానికి నేను నోచుకోలేదు. అందరినీ కలపాలని రాజా అన్నయ్య ఆశయం, కలవబోయేవాడని విడదీయడం మా పెద్దన్నయ్యకి వినోదం. రామూర్తి గారు, మీ మనవడెక్కడా? అడుగు, మాటల్లోనే వచ్చేసాడు. రా బాబు రా. ఏంటి అందరూ వచ్చేసారు? ఏమైనా శుభకార్యమా? అవును, బాబుకి పెళ్లి చూపులు చూసుకోవడానికి రేపు అమ్మాయి వస్తుంది. బాబుకి 7వ ఏట జరిపించాల్సిన ముచ్చట మిగిలిపోయింది. అది ఈవేళ జరిపిద్దామని. ఏంటది? చెవులు కుట్టించాలి. ఏమిటి ఊరికే బెబ్బెబ్బే అంటాడు? చెవులేం కర్మ, కాళ్ళు చేతులు కూడా కుట్టేమంటున్నాడు. తప్పు బాబు, మన ఆచారం కాదనకూడదు. ఆచార్య గారు కానివ్వండి. అమ్మయ్యా, బాగున్నావయ్యా? ఏమిటి? ఓహో, నీలాగే నీ స్నేహితుడు కూడా కుట్టించి పెట్టావా? అలాగే పనిలో పని కాని ఉండయా? జైలే బెబ్బ, పెళ్లి చూపులు అదో బెబ్బ. బాబు, శాంతికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఈ శుభకార్యం నీ చేతుల మీదుగా జరిపిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అల్లుడైనా కొడుకైనా నువ్వే కదా. అలాగే అత్తయ్య, జరిపిస్తాను.
శాంతి, అత్తయ్య ఎక్కడా? తోటకెళ్ళింది. పర్వాలేదులే, మనమేం పరాయి వాళ్ళం కాదు, వాడిని కొత్త కాదు. రారా, చూసుకోరా అమ్మాయిని. శాంతి, కాబోయే మొగుడు నువ్వు చూసుకో. ఊరికే పద్ధతి కోసం. రెండు వైపులా పెద్ద నేనేగా, తాంబూలాలు నేనే తీసుకుంటాను. ఏమిటిదంతా? మీ అమ్మ నీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించింది. అందుకే తమ్ముడికి నేనిచ్చి చేద్దామని నిర్ణయించాను. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక చోటే ఉంటారు. మీ అమ్మ ఆస్తంతా ఒక చోటుకే చేరుతుంది. బావా, నీతో కొంచెం మాట్లాడాలి, వస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? అయ్యి బాబీ, తగ్గకండి, నాకు సిగ్గేస్తుంది. నువ్వెంత పెద్ద రౌడీవన్నా కావచ్చు, నాతో పెట్టుకోగా. నీకందరూ మాటలతో చెప్పచ్చు, కానీ మనకు అది అలవాట్లేదు. నాకు నచ్చింది జరగకపోతే నరికి పారేస్తాను, కోసి పారేస్తాను. జాగ్రత్త. కీటో, అన్నయ్య రా, వెళ్ళిపోతాం. ఏమిట్రా, ఏమైంది? ఏం లేదు. బావా బావా పన్నీర్. ఏమన్నా వాడిని? పెద్ద బావా ఇంటికెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి అడుగు, చెబుతాడు. బాబు బాబు మాట్లాడద్దు. అత్తయ్య, శాంతి పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి. వాడే దాని మెళ్ళో తాళి కట్టాలి. ఇవిగో తాంబూలాలు. మంత్రులు గారు, ముహూర్తం పెట్టండి. ఏమిటండి మీకు పట్టుదల? దానికి నచ్చిన వాడితో దాని పెళ్లి జరగాలి గాని మీకు ఇష్టం వచ్చిన వాడికి చేయడం న్యాయం కాదు. నర్మయ్య, నేను ఆ ఇంటి పెద్దలుడిగా నా మరదలు పెళ్లి నా ఇష్టం వచ్చిన వాడితో జరిపే హక్కు నాకుంది. ఎందుకండి ఈ వయసులో మా అమ్మను మీ మొండితనంతో బాధ పెడతారు? నీకన్ని హక్కులు ఉన్నాయి, నేను కాదన్ను. కానీ శాంతిని రాజాకి ఇవ్వాలని చిన్నప్పుడే అనుకున్నాం. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఈ పెళ్లితోనైనా విడిపోయిన ఈ రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశతో ఈ బాధ్యత నీకు అప్పగించాను. దీన్ని మరో సమస్య చెయ్యకు బాబు. అత్తయ్య, నీ నిర్ణయం నువ్వు చెప్పావు, నా నిర్ణయం నేను చెప్తాను విను. నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి. దీన్ని మరో సమస్య చెయ్యకు బాబు. అత్తయ్య, నీ నిర్ణయం నువ్వు చెప్పావు, నా నిర్ణయం నేను చెప్తాను విను. నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి. అలా కాకుండా రాజా దాని మెళ్ళలో తాళి కట్టిన మరుక్షణం నీ పెద్ద కూతురు నీ ఇల్లు చేరుతుంది. పెళ్ళం లేదు, పిల్లలు లేరు. నేనెవరిని లెక్క చేయను. అలాగా? చూడండి మాధవరావు గారు, మీ బెదిరింపులకి నేను భయపడ్డా. రాజాబావని పెళ్లి చేసుకుంటేనేగా నువ్వు మా అక్కను వదిలేస్తానన్నావు. నేను బావని పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తాను, పిల్లల్ని కూడా కంటాను. అప్పుడే చేస్తావు. ఊరు కాండ్రించి నీ మొహాన్ని ఉమ్మేస్తుంది. పోవయ్యా, పెద్ద ఊరంట ఊరు. నా బావే నాకు ప్రపంచం. మిగతా వాళ్ళంతా నా ఎడంకాలి గోటితో సమానం. తమ్ముడికి మరదలను చేయాలని మాధవరం అనుకుంటున్నాడు. చిన్న కూతురు నాగరాజుకి ఇవ్వడానికి నాగరత్నంకి ఇష్టం లేదు. రాజానే చేసుకుంటాను బావను ఎదిరించింది శాంతి. అంతా అల్లకలోలంగా ఉంది. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? బాబు బాబు వెళ్ళిపో బాబు, నా మాట విని వెళ్ళిపో. ఏమండి? వద్దండి, రండి లోపలికి, రండి లోపలికి. నేను ఇక్కడ మంట పెట్టడానికి రాలేదు. అతను రగిల్చిన మంటను ఆర్పమని చెప్పడానికి వచ్చాను. ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? అన్నగా నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ప్రతిసారి నేను నావాడిగా చూశాను. నువ్వెప్పుడు నన్ను పగవాడిగానే చూశావు. ఇంటి ముందు అవమానించావు, వీధిలో రెచ్చగొట్టావు, ఇంటా బయట ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు. ఎంత చేసినా నేను ఊరుకోవడానికి కారణం నా అసమర్థత అనుకుంటే అది నీ తప్పు. నా పెళ్లికి నువ్వు పెట్టిన ఆంక్ష మనిద్దరి మధ్య అయితే క్షణాల మీద మా పెళ్లి జరుగుండేది. కానీ తల్లి లాంటి నా వదిన జీవితాన్ని మా పెళ్లికి అడ్డం పెట్టావు. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ఇక్కడికి వచ్చాను. వదిన, శాంతి మెడలో నేను కట్టబోయే తాళి మీ ఇద్దరికీ అప్పచెప్తున్నా. మా పెళ్లి దొంగచాటుగా జరగదు. ఈ ఇంట్లో అందరికీ తెలిసే జరుగుతుంది. నీ భర్త మనసు మార్చుకుని నా చేతికి అందించిన రోజే జరుగుతుంది. ఈలోగా శాంతి జీవితం గురించి ఎవరు ఎలాంటి అరాచకం చేసినా అప్పుడు నేను తీసుకునే నిర్ణయం నా ఆఖరి నిర్ణయం. దుర్మదాంధులై నీతిని నరికే దుర్యోధనులేనాడున్నారు.
కర్మబద్ధులై నియతిని నిలిపే ధర్మసూనులు నేడున్నారు. నా చెల్లెలు రాజాని చేసుకోవడమే న్యాయం. అలా జరిగితే నా నిర్ణయం చెప్పానుగా. మీ నిర్ణయం నేనే తీసుకుని నా పుట్టింటికి వెళుతున్నాను. మీ పట్టుదల కోసం నన్ను నా బిడ్డను వదులుకోవడానికి మీరు సిద్ధపడ్డారు. మరి నా చెల్లెల సుఖం కోసం నేను మిమ్మల్ని వదులుకోలేనా? నాకు మీరు ఎంతో అనుకున్నాను. మీకు నేను అంత కానప్పుడు మన మధ్య అంత దూరం అలాగే ఉండనివ్వండి. ఇక్కడుండి నేను సుఖపడిందే ఉంది. నా చెల్లెల సుఖాన్ని కూడా ఎందుకు పాడు చేయాలి? మీరు మనసు మార్చుకుని మీ తమ్ముడు పెళ్లికి రాగలిగితే నేను మీతో తిరిగి వస్తాను. ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని తిరిగి వస్తావేమో. రాకు. తోడుగా ఉండే భార్య గురించి బాధ లేకపోయినా తోడ పుట్టిన దాని సుఖం గురించైనా ఆలోచించండి. వదిలిగా నా బాధ్యత వదిలి వెళ్ళిపోతున్నాను. ఇంతకంటే నేనేం చేయలేనమ్మా. బాధ్యత నాకు అప్పగించావు. నా బరువు దింపుకోవడానికి వచ్చాను బాబు. పార్వతి, విన్నది నిజం అమ్మా? అవునమ్మా. ఈ 3 ముళ్ళతో ఈ 2 ఇళ్ళు ఒకటవ్వాలని నువ్వు అనుకున్నావు. కానీ మేం వేరైతేనే గాని ఆ 3 ముళ్ళు పడవని అర్థమైంది. అందుకే తెంచుకురాక తప్పలేదమ్మా. భగవంతుడా. రామూర్తి గారు, పెళ్లి వాళ్ళతో సిద్ధం. ముహూర్తం దాటిపోతుంది. పెళ్లి చూపులు కానివ్వండి. బాబు, నీ కోసం ఏరుకోరి తీసుకొచ్చే సంబంధం. అమ్మాయిని చూడు ఎంత బాగుందో. బాబు, నీకు ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. అటు చూడండి. నాకు బాగా నచ్చింది. ఏమయ్యా, ఏదన్నా అడగాలంటే అడుగు. ఏమిటంటాడు? పిల్లకి ప్యాకాట్ వచ్చా అని అడుగుతున్నాడు. ఓ అదే, అమ్మాయికి పాట పాడటం వచ్చా అని అడుగుతున్నాడు. అదమ్మాయి మరి గాని. మా చెల్లెలు పాడితే ఈ మూగోడు కనపడుతుందా? అయ్యో, సంగీతం అంటే గొంతు కోసుకుంటాడండి. ఈయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పగా పాడాలని ఆశ. కానీ మన అదృష్టవశాత్తు భగవంతుడు గొంతు ఇవ్వలేదు. నీకు ఎలా వస్తే అలా పాడమ్మా. చాలమ్మా. నిప్పుకు నిప్పు, వాతకు వాత, మూగకు మూగ. ఎలా ఉంది? కరెక్టే బాబా. అమ్మాయి నచ్చింది, ముహూర్తాలు పెట్టించేయమంటున్నాడండి. బాబా 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 బాబా, ఏం ద్రోహం చేశాను రా? చెప్పు. నేను నీకు ఎదవలా కనపడుతున్నానా? నేను నీకు ఎలా కనపడుతున్నాను రా? నన్ను మూగాన్ని చేసింది కాకుండా ఆ మూగదాన్ని నాకు కట్టబెడతావా? పైగా నాకు నచ్చిందని చెప్పి ముహూర్తం పెట్టమంటావా? నోర్మై నోర్మై.
నేను ఎలా ఉండాల్సిన బాబు ఏమిటయ్యా లోపల వేళకోళాలు? బయట వాళ్ళకి ఏం చెప్పాలి? బాబా పిల్ల నచ్చలేదంట. ఆ బెబ్బేదో బయట చెప్పొచ్చుగా. ఈ బెబ్బే ఇక్కడే చెప్పాలండి, అందుకనే తీసుకొచ్చాడు. రామూర్తి గారు అదేదో మీరే చెప్పండి. ఏమనుకోకండి బాబు, మీ మోగ పిల్లని మా వాడు చేసుకొని అంటున్నాడు. మాధవరావు పిల్లం పుట్టింటికి వెళ్ళిపోయింది, మరదలు అత్తింటికి వెళ్ళిపోయింది, జనం రాజా వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాధవరావు ఊరుకుంటాడా, ఊరేసుకుంటాడా? ఊరేస్తాడా? ఏదో చేస్తాడు చేస్తాడు. మన పరువు తీసింది చాలక ఎస్టేట్ మనుషులందరినీ వాళ్ల వైపు తిప్పుకుంటున్నాడు. అలా వదిలేస్తే ఎస్టేట్ పంచాయతీకి వాళ్లే పెద్దలవుతారు. రేయ్ అయ్యా, నీ పెళ్ళం వాళ్ళ ఇంట్లోనే కదా పనిచేస్తుంది? అవునండి. అది పరువు తప్పి పరాయి వాడితో తిరుగుతుందని పంచాయతీ పెట్టు. అదేంటండి, వాళ్ళోళ్ళు ఆ ఇంట్లోనూ మా వాళ్ళు ఇంట్లోనూ పనిచేశారు కాబట్టి మేము విడిగా పనిచేస్తున్నామండి. అంతేకాని మా మధ్య గొడవలు లేవండి. అది చాలా మంచిదండి. నేను చెప్పింది చేస్తే ఎంతైనా ఇస్తాను. ఇది మీ మొగుడు పెళ్ళాలను విడగొట్టడానికి కాదు, వాళ్ళింటి పరువు నీ పెళ్ళం వల్ల చెడిందని రెచ్చగొట్టడానికి, వాళ్ళంతు తేల్చడానికి. సరే సుబ్బిగా చెప్పు. సిగ్గిడి చెప్పుకోక తప్పదండి. ఇది పరాయుడితో తిరగడం నేను కళ్ళారు చూశానండి. లేదు బాబు. మాట్లాడుకో. ఇప్పుడేం చేయమంటావురా? ఇది ఆ ఇంట్లో పని కుదిరినప్పుడే వదిలేద్దాం అనుకున్నానండి. మరి పరాయుడితో మరిగినప్పుడు కూడా ఎలా ఊరుకుంటానండి? నా గిడాకులు ఇప్పించండి. ఇందులో అభ్యంతరమే ఉంది? అలాంటి చెడ్డ పని చేసిన మనిషిని ఏ మొగుడు ఒప్పుకుంటాడు? చెప్పండి. మీ ఇంటి పని మనిషి తప్పు చేయటం కళ్ళారా చూశానంటున్నాడు దాని మొగుడు. మరి మా ఇంటి పని మనిషి విషయం మమ్మల్ని అడగకుండా మీరే తీర్పు చెప్పేస్తున్నారు. ఏ ఇంటి విషయమైనా తీర్పు మాదే. ఆహా, అందుకే మార్పులు చేశాం. తీసుకురండి. రండి, చూస్తారండి, వచ్చి కూర్చోండి. పెద్ద గడ్డి అదిరింది. కత్తి పట్టుకొచ్చానని కంగారు పడకండి. ఇలాంటి ఉత్తుత్తి తీర్పులు కత్తులతోనే తీర్చాలి. బాగా చెప్పాను బావా? కరెక్ట్. దాని మొగుడు చెప్పింది మీ అందరికీ నచ్చింది. ఇది చెడ్డ పని చేసిందంటారు, అంతేగా? అవును, మరి చెడ్డ పని చేసిన మనిషి ప్రాణాలతో ఉంటే అది మన ఊరికే కాదు, ఆడజాతికి అవమానం. కాబట్టి ఒరే సుబ్బిగా, ఓ పని చేయి. ఇదిగో కత్తి, నీ పెళ్ళ నరికే. నరికేమంటదేంటి? అదేమన్నా మేక, ఇదేమన్నా కసాయి కుట్ట? నరకటాలేమిటి? ఇది పంచాయతీ. మీరు ఊరుకోండి. నరకు. చూస్తావేరా, తీసుకో ఆ కత్తి, నరుకు. దాన్ని ఇంకొకరితో చూసినప్పుడే దాని తల నరికి ఆ తల పంచాయతీకి తీసుకొస్తే అప్పుడందరూ నమ్మేవాళ్ళు. ఎంగిరి గూడు పడేసే వాళ్ళ మాటలు నమ్మి పెళ్ళాం మీద నిందేస్తావు. పెళ్ళాన్ని వదిలేసిన వాళ్ళ మాటని పెళ్ళాన్ని వదిలేస్తే ఆ ఉసురు నీకే కాదు, వాళ్ళకి తగులుతుంది. రాత్రి రత్తాలు నూతిలో తొక్కుపోతుంటే పంచాయతీ నేనే చేస్తానని మాటిచ్చి ఆపాను. నీదే న్యాయమని ఆ పంచాయతీ పెద్దలు నమ్మినప్పుడు రత్తాలదే న్యాయమని నేను నమ్ముతున్నాను. శాంతి, ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం కాదు. ఇదిగో కత్తి, ఆ నరికే. ఈయన కూడా నరికేమంటాడేంటి? అందరూ నరికేసుకుంటారా? కథ అయిపోద్దో ఏటో. వద్దు బాబు, ఆడు ఏ నిందేసినా నా మెళ్ళలో తాళి కట్టున్నాడు. ఆడు చల్లగా ఉంటేనే నా పసుపు కుంకాలు పచ్చగా ఉంటాయి. ఆడిని ఏం చెయ్యకండి బాబు గారు. చూసావురా ఆడదాని మనసు? ఈ విలువని నమ్ముకోవాలే గాని అమ్ముకోకూడదురా. పొరపాటైందయ్య గారు. చూడండి, మా మీద కాలు తువ్వడం కోసం మా పని మనిషి మీద మీరు ఈ కథ నడిపారు. మన మధ్య ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి, కానీ ఇలాంటి చిన్న బతుకులతో ఆడుకోవద్దు. ఎంతవరకు వంశగౌరవం అని, పెద్దరికమని ఈ గౌరవం మీకు ఇచ్చాను. మీరు గెద్దల్లా ఈ గద్ద నెడుతుంటే చూస్తుండడానికి చేతకాని వాడిని కాదు. ఈ రోజు నుంచి పంచాయతీ తీర్పు నేనే చెప్తాను. బాగా చెప్పానా? వాళ్ళ పొరుగు పోగొట్టమంటే మా పదవి పోగొట్టేలా చేస్తావా? అది చాలా మంచిదని అప్పుడే చెప్పాను కదండి. దాని ముఖం చూశాక దాని మీద నింద లేకపోయానండి. వెళ్ళు.
పనివాడు వాడేం చేస్తాడు? ఇప్పుడు కావాల్సింది చెప్పింది చేయలేని ఇలాంటి అసమర్థత కాదు, చెప్పింది చేయగల అధికారం. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఈ స్టేషన్ కి హెడ్ కానిస్టేబుల్? అవును సార్. పేరేంటో? పెరుమాళ్ళు సార్. కుంకుమ, నీకు దైవభక్తి ఎక్కువ? నేను దేవుణ్ణే నమ్ముకుంటాను సార్. ఈసారి పెట్టుకున్నావంటే నీ జూనియర్ చేత నాకిస్తా. మాధురావు గారు ఎక్కడ? చెప్పు. చెప్పొద్దు, నాకు తెలుసు. రండి ఇన్స్పెక్టర్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నా. నా కోసం అందరూ ఎదురు చూడాలి, నేనెవరి కోసం ఎదురు చూడను. మిమ్మల్ని ఏరికోరి ఈ ప్రాంతానికి ఎస్ఐగా వేయించుకుంది ఎందుకో తెలుసా? నా మీద గౌరవంతో మాత్రం కాదు, నాతో మీకు పనుండి. అవును, ఇంతవరకు ఈ ప్రాంతానికి నేనే పెద్దని. కానీ ఆ పెద్దరికాన్ని కొందరు తన్నుకుపోతుంటే నీలాంటి పోలీస్ ఆఫీసర్ అవసరం కావాలని నిన్నిక్కడికి రప్పించుకున్నది. వెరీ గుడ్. ఏమైనా ఈ ఊరికి పెద్దలు మీరు, పోలీస్ ఇన్స్పెక్టర్ని నేను. పెద్దలు కాకి బట్టలు కలిస్తే వాళ్ళెంత తొక్కేస్తావు. ఈ ఊళ్ళో మీరేం కావాలన్నా చేసుకోండి, నేను చూసుకుంటాను. నేనేం చేసినా మీరు చూడకండి. పెళ్ళయ్యాక అది చేస్తాను ఇది చేస్తాను అనేదానివి, ఇప్పుడు లోకమైపోయాను. ఇప్పుడు ఏం తక్కువ చేశాను బాబు? అమ్మా తమ్ముడు ఇంట్లో లేరు, మగుడికి గోరుముద్దలు తినిపించొచ్చుగా. ఇంకా నయం, ఎత్తుకు తిప్పమని లేదు. నేను రెడీ. నమస్కారం రాజారావు గారు. ఏం పెరమాళ్ళు రా. ఆగో, పెరుమాళ్లే కాదు బ్రహ్మదేవుడైనా సరే జోళ్ల కాడతో లోపలికి రావడానికి వీల్లేదు. జోళ్ళిప్పు. సిల్లుల చెప్పులకి సిక్కుల దారాలు ముడి. ఆగో, ఆ చెప్పతి నీ నెత్తి మెద్ది. అది చెప్ప కాదు, టోపీ. అయితే చెప్ప టోపీ దొంగల ముందు పెట్టుకోవాలి కానీ దొరల ముందు ఎందుకు? అందుకే తీసేమన్నాను. బాగా చెప్పానా? రావచ్చా అమ్మా? స్నానాలేనియా? పర్లేదులేండి, ఎక్కడుండే మాట్లాడతా. కొత్త ఎస్ఐ గారు వచ్చారు కదా, ఆయన మిమ్మల్ని కలవాలంట. మిమ్మల్ని స్టేషన్ తీసుకురమ్మన్నారు. ఏంటి, నా ఇంటి యజమాని అక్కడికి రావాలా? ఏమనుకుంటున్నాడు అతగాడు? మీ పోలీసు వాళ్ళ చుట్టరికాలు దొంగలతో పెట్టుకోండి. అంత అవసరం అయితే అతగాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. ఆగో, వచ్చేదేదో ఈ బుడబొక్కల బట్టలు వేసుకు రావద్దని నేను చెప్పానని చెప్పు. బాగా చెప్పానా? వెళ్ళు. ఇదిగో ఆ చెప్పట్టుకెళ్ళు. బతికాడు. నీ దెబ్బకి అసలు ఆ ఎస్ఐ బట్టలు వేసుకోకుండా వస్తాడేమోనని నా అనుమానం. లేకపోతే నిన్న అక్కడికి రమ్మంటాడా? ఇదిగో నీకు రోజు చెప్పాలా? ఆ కంచంలో నేను తింటానుగా, అడిగేస్తావేంటి? ఎంత మొగుడు తిన్న కంచమైనా ఎంగిరి కంచంలో తినడమేమిటి? దానికి ఒక కథ ఉంది. కథ? మొగుడు ఇష్టాలు తెలుసుకోవడానికి మీ కంచంలో మేము తినేది. నువ్వు తిన్నాక నీ కంచంలో వదిలేసినేమిటో నేను చూస్తాను. అంటే అది నీకు నచ్చలేదని అర్థం. రేపటి నుంచే చేయించను. ఇప్పుడు చూడు, ఈ గిన్నెలో చేపల కూర వదిలేసావు అంటే వంట మనిషి బాగా చేయలేదు అని. నేను చేస్తాను చూడు. పులిచింతల చెరువులో పులస చేప తెప్పించి ఎర్రటి బండ మీద 7 సార్లు తోమి ఎర్రటి కారం వేపుల్లో వేసి 8 దినుసుల మసాలా చక్కగా నూరి పులుసు పెడతాను. గిన్నెతో సహా తింటాం. అబ్బా నొప్పిగుంది. ఏంట్రది? విషం. పేస్ట్ లోకి ఎందుకు ఎక్కిస్తున్నావురా? ఇది ముసలోడి పేస్ట్. ఆడొచ్చి దీంతో పళ్ళు తోముకుంటాడు. నోట్లో బ్రష్ పెట్టగానే ముసలి చిలక ముక్కులోంచి ఎగిరిపోద్ది. తలకొరి పెట్టడానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ 300 రామచంద్ర ఆ పతాకమునకు పట్టే 10,000 వరాలు. రామచంద్ర
చేసిన ఇంటి అవి కట్టుడు పళ్ళు నాకెందుకు చెప్పలేదురా? నాకు తెలిస్తే కదరా. తెలుసుకోవాలి. అసలు కట్టుడు పళ్ళు నాకెందుకు చెప్పలేదమ్మా? యారా నా చెల్లెలు మోగదైతే నువ్వు పెద్ద మాటగారా? మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడరా, చెల్లెలు నచ్చలేదా? మాట్లాడరా. బాగా తన్నిండే. బాగా తొక్కేండు. ఒరే తెలుగులో మహాపండితుండ్రా, ఆడు తుక్కుగా తంతున్నా అమ్మా నాన్న అని తెలుగులో కనీసం ఏడవకుండా చేసావు కదరా. కట్టుడు పడ నాకెందుకు చెప్పలేదురా? సుమతి, ఆ చైన్ ఎక్కడిది? ఎక్కడిది చెప్పు. అది అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పు. అది నిన్ను తన పెళ్లికి గుర్తుగా నన్ను ఎగతాళి చేయడానికి ఆ రాజా ఇచ్చిన గొలుసేగా ఇది? చెప్పు చెప్పు. సుమతి, నేనిచ్చిన గొలుసు నీ ప్రాణం మీదకి తెస్తుందని అనుకోలేదమ్మా. నన్ను కాదని నా విరోధిని కట్టుకుంది నీ చిన్న కూతురు, ముగ్గుని తీసి పారేసి ఇంటి నుండి వెళ్లిపోయింది నీ పెద్ద కూతురు. పక్షపాతంతో సమర్థించే పెద్దరికం కాదు. ఇంకా ఎందుకు ఈ ప్రేమలు? భారతంలో భీష్ముడు తన పెద్దరికాన్ని ఆజ్ఞగా చేసి కురుపాండవుల ఆవేశాన్ని ఆపి ఉంటే కురుక్షేత్రమే జరుగుండేది కాదు. ఆత్మీయత అంతటి వాడి నోరునే మెదపనీయలేదు. నేనెంత ప్రేమల గురించి, అభిమానం గురించి, కలిసి ఉండడాన్ని గురించి చెప్పి చెప్పి అలసిపోయాను. అందుకే ఎవరి నిర్ణయాలకు వాళ్ళని వదిలేశాను. చూడమ్మా, ఆ గొలుసు ఇచ్చిన వేళ మంచిది కాదు. అది ఉండవలసిన చోట ఉండడమే మంచిది. ఇలా ఇవ్వమ్మా. ఇచ్చేయమ్మా. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది గాని లేకపోతే ఆ అన్నలిద్దరూ కలిసి దాన్ని చంపేద్దురు. చూడు బాబు, సుమతి మీద నీకున్న మమకారం నాకు తెలుసు, కానీ ఇలాంటివి ఇంకెప్పుడు ఇవ్వకు. పార్వతి ఆ ఇంట్లోంచి వచ్చేసిన తర్వాత దాన్ని ఆరాలు తీసేవాళ్లే గాని ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ ఇంట్లో. ఒకసారి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య, ఎవరిచ్చారా అని. నేనిచ్చిన గొలుసు నీ చేయి దాటిపోయిందని బాధపడుతున్నావా? చచ్చా, అది మంచి మనసున్న మీ అన్నయ్య చేతిలో పడింది కాబట్టి మనకు తప్పకుండా మంచి జరుగుతుంది. కమాన్. అన్నయ్య, ఆయన చాలా మంచివారు. మా అన్నయ్య మా పెళ్లి ఒప్పుకోడు. నీ చేతుల మీదుగానే జరగాలి, లేదా మేం కలిసి చావాలి. సుమతి, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నీ పెళ్లి జరిపిస్తాను. దిగులు పడుకో. పిల్లలు, మీ అందరికీ ఈరోజు సెలవు. వెళ్ళిపోండి. మాధవరావు గారు, ఏమిటిది? లోపలికి రండి. కూర్చోండి. అది టీచర్స్ కూర్చునే చోటండి. తెలిసే కూర్చున్నామండి. మీరు మాకు పాఠాలు చెప్తారా? స్కూల్కి లీవ్ ఎందుకు ఇచ్చారని మా పై వాళ్ళు అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి? ముందు నేను అడిగే దానికి సమాధానం చెప్పండి. మీరంతా ఎక్కడి నుంచో ఈ ఊరు ఎందుకు వచ్చారు?
ఉద్యోగానికి. మరి ఆ పని మానేసి ఆడపిల్లల వెంట తిరిగే వాళ్ళని ఏం చెయ్యాలి? కీళ్లు విరిచేయద్దు. అయినా ఈ వయసులో మమ్మల్ని అడగవలసిన ప్రశ్నలా ఇవి? ఆ విషయం వాడిని చెప్పమనండి. వీడు నా చెల్లెలు సుమతి చుట్టూ తిరుగుతున్నాడు. ఏం సమాధానం చెప్తాడో అడగండి. అలాగా? నువ్వు ఈ ఊరు వదిలిపోవాలి. 10 రోజులు టైం ఇస్తున్నాను, లేదా తల తెగి నీ మొండెం కాలువలో తేలుతుంది. గుర్తుంచుకో, 10 రోజులు. ఏంటి వాళ్ళు వచ్చారు? ఏం జరిగింది రఘు? నన్ను ఊరు వదిలి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు. అలాగే వెళుతూ కానీ ఒక్కడిగా మాత్రం కాదు. మా సుమతిని పెళ్ళాలి, నీ భార్యతో సహా వెళుతూ గాని. అంతవరకు నువ్వేం భయపడక్కర్లేదు, నేనున్నాను. దిక్కు మక్కు లేనడుతో సరసాలు, దానికి రాజాగారి సాయమా? ఏమనుకుంటున్నావే? చెల్లెలు కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇంకోసారి చూశానో అదే నీ ఆఖరి రోజు. చూడమ్మా శాంతమ్మ, నీకు పెళ్ళయ్యాక తొలి కార్తీక మాసం అమ్మా ఇది. మళ్ళీ కార్తీక మాసం వచ్చేసరికి సంకన బిడ్డనేసుకుని తానాలకు రావాలి. మరి ఓపింది స్నానాలు కానివ్వండి. కానివ్వండి. ఇక్కడ నీకే పని? ఇది ఆడవాళ్ళు స్నానాలు రావు. పోతలకి నేను ఈ ఊరు ఇన్స్పెక్టర్ని. ఏమైనా చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. నిప్పండి, సరిగ్గా స్నానాలు చేయండి. ఏమిటిది? ఆయన పోలీస్ ఆఫీసరు, పొరుగురు మనిషి. ఆయన మీద పంచాయతీ పెట్టడం పద్ధతి కాదు. ఊళ్ళో ఆడవాళ్ళ మాన మర్యాదల గురించి వదిలేసి పొరుగురి పోలీసు ఆయన మర్యాద గురించి ఆలోచించమంటారా? పంచాయతీ పెద్దల్ని తప్పు చేసావా లేదా? చేస్తే మీరు ఆగండి. ఇది ఆడవాళ్ల వ్యవహారం కాబట్టి ఆడవాళ్లవే తీర్పు చెబుతాం. అయితే వినండి తీర్పు. ఏ రేవులో వీడు నన్ను చూసి పళ్ళికిలించాడో ఆ రేవు స్నానాల రేవు కాబట్టి వీడు దిగితే కంపవుద్ది కాబట్టి ఊరవతల గేదెలు కడిగే చెరువులో వీడు పీకల దాకా మునిగి తిండి తిప్పలు లేకుండా ఒక రాత్రి ఒక పగలు ముక్కుతో వాసన చూస్తూ మూత్తో ఆంజనేయ నాటకం చదవాలి. బాగా చెప్పాను బావా? గురుగారు, మీకెన్ని కష్టాలు వచ్చాయండి. గేదెల్లో గేదైపోయారు కదండి. గురుగారి దగ్గర దాపకం ఏంటి? మాట్లాడు. ఏం మాట్లాడమంటారా? నేను పొద్దున్న రాత్రి నీళ్ళపాలు అయిపోయారు. ఆయన మీ పరువు మురుగ్గుంటూ నానబెట్టేసి ఆడుకూతురు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారా? మంగళవాడి దగ్గర గుండు దాచడం ఎందుకండి? మీరు ఊరు కోసం వచ్చారో మేము ఇల్లు కోసం వచ్చాం. మిమ్మల్ని నానబెట్టారు, మాకు చెవులు కుట్టారు. నేను చెప్పే మనిషి మీకు తెలుసా? తెలియాలంటే మీరు చెప్పాలి కదండి. చెబితే నేను చెప్పింది చేస్తారా? చేస్తే మేము అడిగింది ఇస్తారా? ఓకే, అలాగే. ఏమిటిది? ఒక అనుమానం మీద సెర్చ్ చేస్తున్నాం. నా తోటలో నన్ను అడగకుండా సెర్చ్ చేయడం ఏమిటి? అనుమానం వచ్చినప్పుడు ఒకళ్ళని అడగాల్సిన అవసరం మా డిపార్ట్మెంట్ కి లేదు. జరిగిందేమిటో తెలుసుకోవాల్సిన అవసరం నాకు. తవ్వుతున్నారుగా, విషయం బయటపడుతుంది, తర్వాత మాట్లాడుకుందాం.
ఈ హత్య ఎవరు చేశారు? ఈ శవాన్ని ఎవరు పూడ్చారు? అదే నిన్ను అడుగుతున్నాను. ఈ తోటలో పాతిన శవాన్ని గురించి చెప్పాల్సింది నువ్వే. ఆయన చెప్పేది హత్య గురించి హత్య చేసిన వాడేనమ్మా చెప్పాలి. మిస్టర్ రాజారావు, నీతో చదువుకున్న పిల్ల, నీతో సంబంధం ఉన్న పిల్ల, నీ వల్ల నెల తప్పిన పిల్ల నీ తోటలో శవంగా దొరికినప్పుడు ఈ హత్య ఆమెను అడ్డు తప్పించుకోవటానికే నువ్వు చేసిన ప్రయత్నం అని మాకొచ్చిన రిపోర్ట్ నిజమైంది. నార్మల్, ఇది ఎలా జరిగిందో ఎవరు చేయించుంటారో నాకు తెలుసు. చేసిన వాడు దొరికాక ఎవరు చేశారా అని ఆలోచించేంత చేతకంది కాదు మా డిపార్ట్మెంట్. మీ డిపార్ట్మెంట్ కాదు, నువ్వు. మర్యాదగా మాట్లాడు, జాగ్రత్త. శాంతి, వీడేం చేస్తాడు? వీళ్ళంతా నాకు ఒక లెక్క కాదు. నా తోడ పుట్టిన లాంటి దాన్ని నా తోటలో శవంగా పాతిన వాళ్ళని బయట పెట్టాలి. అది ఆలోచిస్తున్నాను. పద చైతి, నేనే వస్తాను. పద. ఆయన ఎక్కడా? శాంతి, శాంతి, చాచా, ఏమిటిది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీలాంటి వాడు రాదగ్గ చోటు కాదు ఇది. నీ మీద అబద్ధాలేంటి బావా? వాళ్ళంటేనే అయిపోతుందా? భయపడుకో, వెళ్ళు. నిన్ను భోజనానికి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. పెరుమాళా, అమ్మా, తలుపుతి, మేము ఇంటికి వెళ్ళాలి. ఆయన ఎప్పుడు ఇంతసేపు భోంచకుండా ఉండలేదు. ఏరా, అడ్డమైన వాళ్ళని లోపలికి దూరారిచ్చావు. ఎవరో అడ్డమైన వాళ్ళు? నా సెల్లో ఉండి కూడా ఇంత పొగరుగా మాట్లాడతావరా? లోపల ఉన్నంత మాత్రాన పులి పిల్లి అయిపోదురా? జాగ్రత్తగా మాట్లాడు. బాగా చెప్పానా బావా? ఆ రోజు పంచాయతీలో తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదన్నావుగా. తప్పు చేశాడు, శిక్ష వేశాం. ఎలా ఉంది? మా బావ తప్పు చేయలేదు, చేయడు. ఇది నీ పంచాయతీ కాదమ్మా, నా పోలీస్ స్టేషన్. ఇక్కడ చట్టము నాది, తీర్పు నాది. నా స్టేషన్ చట్టం ఏమిటో తెలుసా? బయటికి నడు. ఏంట్రా కూర్చోవు? పేగులు తీసేస్తాను. చూస్తాను. ఏంట్రా చూసేది? అమ్మా, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆడు మిమ్మల్ని ఇంకో మాట అన్నాడు అనుకోండి, రాజాబాబు వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు నేరం చేసినట్టు అవుద్ది. మీరు ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. బావా, వెళ్ళొస్తాను. తొందరగా వచ్చే. వదినా, స్టేషన్ చూస్తున్నావా? ఇదంతా మేమే చేశామని ఊరంతా చెప్పుకుంటున్నారు. గొడవలు ఉన్నమాట నిజమే. అవేవో మాలో మేము చూసుకుంటాం. అంతేకాని పోలీస్ కేసులాగా కుటుంబం లాగే మనుషులం కాదు. జరిగిన దానికి అన్నయ్య బాధపడుతున్నాడు. ఇదంతా ఇన్స్పెక్టర్ చేశాడు. ఈ విషయం అన్ని నీకు చెప్పిరామన్నాడు. నువ్వు చేసిన దానికి రాజాని ఉరికంబానికి ఎక్కించాలని పట్టుదలతో ఉన్నాడు. వదినా, అన్నయ్య నేను ధైర్యంగా ఉండమన్నాడు. సూర్యమేడి బెయిల్ గురించి మాట్లాడడానికని లాయర్ దగ్గరికి వెళ్ళాడు. మరి పిన్ని? బా వెళ్ళిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పైన ఉంది. బాధపడకు, ధైర్యంగా ఉండు. 24 గంటల్లో రాజాని విడుదల చేస్తానని అన్నయ్య నీకు చెప్పిరమ్మన్నాడు. వెళ్ళొస్తాను వదినా. ధైర్యంగా ఉండు వదినా. ఏమిటి అసయ్య గారు, ఈ వేళప్పుడు ఈ ఇంటికి వచ్చారు? మీరే వేళప్పుడు ఈ ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుందామని. మా మధ్య ఎన్నో ఉంటాయి.
నీకెందుకు? మొత్తానికి ఉన్నాయన్నమాట. మీ అన్నయ్య తప్పు చేసి స్టేషన్ లో ఉంటే నువ్వు ఆయన ఇంట్లోనే తప్పు చేస్తున్నావా? ఏమిటండి ఆ నిలదీసాడటం? ఇద్దరికి ఇష్టమైనప్పుడు మా ఇష్టం మాది అయితే అందరికి తెలియాలా? ఏంట్రా అసలు ఇంటికి ఎందుకు వచ్చావు? అది ఇంత అర్ధరాత్రి. చెప్పు. నీతో అబద్ధం చెప్పడం తప్పే. పెళ్లికి ముందు నుంచి మా ఇద్దరికి సంబంధం ఉంది. అందుకే నేను పెళ్లి చేయమని అడిగాను. ఇందాక రక్తాలతో రమ్మని కబురు చేసింది. అందుకే వచ్చాను. పొరపాటే, క్షమించమని. ఈ అడ్డు కూడా దాటని వాణ్ణి నీ వల్ల ఈ రోజు ఆ పని చేశాను. మనుషుల ప్రాణాలు తీసేవాడు మొగుడు, మానాభిమానాల మంట కలిపేది భార్య. ఇద్దరూ కలిసి వంశానికి మచ్చ తెచ్చారు. వద్దమ్మా, ఏడకు. జరిగిందంతా జనం కంటపడ్డాక ఎంతేడ్చే ప్రయోజనం? నేను కేసు వదలగా ఏమిటే మొరాయించి చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు సెక్షన్ 4 ప్రకారం నేనరసేదగ్గ 100% వ్యభిచారిడివే. చతుల వలువలను ఒలి చేసే దుశ్శాసనులేనాడున్నారు. అవమానాగ్నిని గమనించే వీరాంగనలు నేడున్నారు. వీరాంగనలు నేడున్నారు. రాజాబాబు, అవతల ఘోరం జరిగిపోతుంది. మీరు లోపలుంటే మంచి వాళ్ళందరూ చచ్చిపోయేలా ఉన్నారు. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు. మీరు తొందరగా వెళ్ళండి బాబు. వెళ్ళండి బాబు, తొందరగా. అయినింటి ఆడబడుచుకి అక్రమ సంబంధం అంటగట్టి ఈ దుశ్శాసన జుట్టు పట్టుకుని ఇంట్లోంచి బయటికి ఈడ్చుకు వెళుతూ ఉంటే ఒక్క నోరు పెగల్చలేకపోయింది, ఒక్క చెయ్యి అడ్డుపడలేకపోయింది. అవునులే, కత్తులు నూరే కసాయి వాళ్ళు మీరే అయినప్పుడు మేకపిల్ల కన్నీళ్లు మిమ్మల్ని ఎందుకు కదిలిస్తాయిలే. మన పరుగులు మనమే బజారుకు లాక్కుంటున్నాం. మన గొంతులు మన చేతులతోనే కోసుకుంటున్నాం. మనం చచ్చాక కూడా మన సమాధులకి అడ్డుగోడలు కట్టించుకునేంత నీచ స్థితికి దిగజారిపోయాం. చూడలేను, నేనింక ఈ 2 ఏళ్ల పోరు చూడలేను. నా బిడ్డ మీద అభాండానికి ఈ దుర్మార్గుడి రక్తం చిందితే పెద్దల నాటి కక్షలు మరిచిపోయి మనసుల మధ్య అంతరాలు చెదిరిపోయి ఈ పాపిష్టి కూడా కూలిపోవడానికి నా రక్తం చిందిస్తాను. ఇక వంశాలు లేవు, గౌరవాలు లేవు. ఎవడు బతకడానికి వీలేదు. ఇదే ఆఖరి రక్తం. మీరెవరు రక్తం చిందించటానికి వీల్లేదు. అది మీరు మర్చిపోకుండా ఉండాలని నేను ఈ పని చేశాను. ఇది త్యాగం కాదు, యుగ సంధిలో ఉప్పెన. రాజు, ఈ కక్షల మధ్య ఆ సుమతి బ్రతుకు బలైపోవడానికి వీల్లేదు. ఏది ఏమైనా దాని పెళ్లి జరిగి తీరాలి. అది అది నువ్వే జరిపించాలి. ఆ పసిదాన్ని పసుపు తాడైనా ఈ పాపిష్టి గోడను పడగొడుతుందేమో అన్న ఆశ. నాయనా, ఆశ.
రాజా మీద హత్య కేసుంది. రాజా చుట్టూ పోలీసులు తిరుగుతున్నారు. ఒక పక్క సుమతి పెళ్లి బాధ్యత చనిపోతూ అత్తగారు అప్పచెప్పింది. జరుగుతుందా పెళ్లి? ఊరుకుంటారా మాధవరావు? ఎప్పుడు వస్తుంది కురుక్షేత్రం? ఇప్పుడు రాజా ఏం చేస్తాడు? అమ్మా, నేను ఏ క్షణాన పట్టుబడతానో నాకే తెలియదు. ఈలోగా నా చెల్లెలు పెళ్లి జరగాలి. అందుకే రేపు ఉదయం 10 గంటలకి నీ ముందే ఆ పెళ్లి చేయదలుచుకున్నాను. ఈ శుభకార్యం ఏ విధమైన అడ్డు లేకుండా జరిపించేలా ఆశీర్వదించు తల్లి. రేపు ఉదయం 10 గంటలకి. అయ్యా తమరా, దయచేయండి. ఇక్కడ పెళ్లి జరుగుతుందంట. జరిగిపోయిందే. ఎక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు? లోపల తెరచాటున పవళింపు సేవలో ఉన్నారు. బయటికి రమ్మను. అయ్యో, భగవంతుణ్ణి బయటికి రమ్మను అపచారం బాబు. భగవంతుడా? అవును, ఇంతకు ముందే స్వామివారి కళ్యాణం జరిగిందని మనవి చేస్తున్నా. ఆ మాస్టర్కి సుమతికి రాజా ఇక్కడ పెళ్లి జరిపించలేదా? లేదే, శివుడికి పార్వతికి సుబ్బరాజు గారు వివాహం జరిపించారు. ఇదిగో విభూది. ఆగు, నీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మా సుమతి మాస్టర్ పెళ్లి అర్జెంట్ గా అమ్మవారి గుడిలో జరిపిస్తున్నారు. మా వాళ్ళందరూ సుమతిని మాస్టర్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. ముఖ్యంగా మా మాధవరావు అన్నయ్యకి అసలు తెలియకూడదు. మా గురించి తెలిసి కూడా మాతోనే అబద్ధం చెప్పి ఆటలాడుతున్నావా? ఆయన చెప్పినంత నిజానండి. చెల్లాగారు పొద్దు నుంచి కనిపించలేదు. రాజాగారు గుడి దగ్గర పెళ్లి ఏర్పాటు చేస్తున్నారండి. ఎంత జరిగాక కూడా వాడు రెచ్చిపోతున్నాడు. ఈ పెళ్లి జరిగితే మన తల తెగినట్టే. వాళ్ళ సంగతి తేల్చేయాలి. మాస్టర్ సంగతి నేను చూస్తాను. గుడి దగ్గర పెళ్లి ఆపే పని నువ్వు చూడు. ఒకవేళ ఆ పెళ్లి జరిగితే ఆ పశు పట్టులోనే వాళ్ళిద్దరిని నరికాయి. చెల్లెలను కూడా ఆలోచించకు. వాళ్ళ చావు నీ చేతిలో అయితే ఆ కేసు నేను చూస్తాను. నా చేతిలో అయితే కేసు నువ్వు చూడు. ఏంటి మాస్టర్ ఇంకా రాలేదు? వచ్చేస్తానన్నాడు అన్నయ్య. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దండి, మీరు వెళ్ళడం మంచిది కాదు. అవునయ్యా, తమ్ముడు వెళ్తాడుగా. నాకేం పర్వాలేదు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు మీరు చూసుకోండి. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, మీ చుట్టూ పోలీసులు తిరుగుతున్నారు. వెళ్ళకండి. బ్రతుకున్నప్పుడు విరోధులం కావచ్చు,
కానీ నా కళ్ళ ముందే నా వాళ్ళెవరిని అనాథలుగా చావనివ్వను. నువ్వు వెంటనే గుడి దగ్గరికి వెళ్ళు. నేను హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేస్తాను. రక్తపాతమే అభిమతమై పగరగిలించేదుమతులున్నారు. రక్తబంధ పరిరక్షణకై ఆరాటపడే సన్మతులున్నారు. మరి గుడ్, సరైన సమయానికి తీసుకొచ్చారు. లక్కీగా బ్లడ్ గ్రూప్ కూడా సరిపోయింది. పేషెంట్ ఈజ్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఒకే వంశరక్తం పంచుకు పుట్టిన వాళ్ళు. రక్తపాశాలు వేరైనా మా రక్తం ఒకటే డాక్టర్. అంటే ఇతను మా అన్నయ్య డాక్టర్. అవతల మా చెల్లెలి పెళ్లి జరుగుతుంది. నేను త్వరగా వెళ్ళాలి. నేను తీసుకొచ్చి జాయిన్ చేసినట్టు గాని నా రక్తం ఎక్కించినట్టు గాని అన్నయ్యకి చెప్పకండి. రాజా 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 నో సిస్టర్ మా రాజాని పిలవండి. ప్లీజ్ ప్లీజ్ మా రాజాని పిలవండి. రాజా 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 మిస్టర్ రాజా, ఇక్కడ రాజా ఎవరు లేరండి? లేరండి. ఆయన లేరండి, వెళ్ళిపోయారు. రాజా అడుగు వచ్చావా? పంతులు గారు కానివ్వండి. మాంగళ్య ధారణ తొందరగా కానీ నాయనా. ఈ రోజు అత్తయ్య బతుకుంటే ఎంతో ఆనందించి. వదిన, అన్నయ్య బాగానే ఉన్నాడు. నువ్వు పక్కనున్నావని ఇంతసేపు ధైర్యంగా ఉన్నాడు బాబు. వదిన ఊరుకో వదిన. ఏం మాస్టారు, ఈ ఊరి నుంచి నా చెల్లెలతో పాటు పంపిస్తానని మాటిచ్చాను. అలాగే మీ భార్యతో పాటు మిమ్మల్ని పంపిస్తున్నాను. వెంటనే మీ ఊరండి, ఆలస్యం చేయకండి. మా తమ్ముడు తోడండి.
మీరెవరూ చావనక్కర్లేదు. మమ్మల్ని చంపండి, రండి. చంపన్నయ్యా. ఏమి నేర్పెరా ఆ భారత కథ ఎన్నడు తీరని ఆత్మవ్యధ నాటికి నేటికి అది గుణపాఠం నడిపించుము ఇక నవ్య కథ. కత్తి పైకి ఎగిరింది, కలవాల్సిన వాళ్ళు కలిశారు కనుక జరిగిన అసలు కథ చెప్తున్నాను. రాజాని జైలుకి పంపడానికి రాధని చంపించింది ఆ ఎలుగుబంటి ఎస్ఐ గాడు. ఆ శవాన్ని రాజా తోటలో మమ్మల్ని కప్పెట్టమన్నాడు, కప్పెట్టాం. డబ్బులు ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా పైకి పోయాడు. అంటే మేము లోపల పోతున్నాం, ఇక మేము బయటికి రాము. 302. ఇలా ఉండాల్సిన వాడిని అలా ఉండాలనుకుంటే ఎలా? అందుకే మేమిద్దరం ఇవాళ నుంచి అవునరా, అసలు జాంగ్రీ ఎవడ పెట్టమన్నారా? చెప్పండి. ఆపండి. ఏమిటిది? పంచాయతీ దానికి పెద్దోళ్ళు ఉన్నారు, మీరెందుకు? లేవండి. మీరు రండి. రామయ్య కూర్చోండి. మీ పంచాయతీ మీకు అప్పచెప్పాం. ఏమిటి తొందర? మనకి ఎన్ని పనులున్నాయి? పనా? పిల్లలు కనొద్దా? సంవత్సరానికి 3 కాన్పులు. కాన్పుకి 3. అదే ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీసులో చెప్పాలి. సంవత్సరానికి 3 కాన్పులు, కాన్పుకి 3 అంటే 9 మంది, మళ్ళీ సంవత్సరానికి 18 మంది, మొత్తం 1000 జనాభా. ఇలా అయితే మరో దేశం అయిపోతుంది.